చూస్తున్నాం. సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించింది. జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. జనసేన పార్టీపై కొందరు వ్యక్తం చేసిన అభ్యంతరాలను సిఈసీ త్రోసిపుచ్చింది. 2014 సాధారణ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీను స్థాపించారు. కానీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు పలికింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతిని కూడా కోరింది. అయితే ఇప్పటి వరకు పవన్ తన పార్టీ కార్యవర్గాన్ని కూడా ప్రకటించలేదు. వివరాలు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, జనసేన పార్టీని సిఈసి గుర్తింపు చేసినట్టుగా తెలుస్తోంది, వివరాలేంటి? సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. అయితే 2014 నవంబర్ 24వ తేదీనే కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీగా కూడా గుర్తించడం జరిగింది. పవన్ కళ్యాణ్ మార్చి 10వ తేదీన రాజకీయ పార్టీగా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి గుర్తింపు చేసుకున్నాడు. 2014 మార్చి 14వ తేదీన రాజకీయ పార్టీగా తాను జనసేనను ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో కూడా బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. అయితే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి నిర్ణయించినప్పటికీ కూడా అప్పటికి 2014 సాధారణ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతోనే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్నికల కమిషన్ పవన్ కళ్యాణ్ పార్టీకి అనుమతినివ్వలేదు. తర్వాత 2000 ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది జనసేన పార్టీపై అభ్యంతరాలు తెలిపి ఈ పార్టీ తమకు సంబంధించిందని కూడా కొంతమంది వ్యక్తులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ కూడా తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. తర్వాత వారి అభ్యంతరాలను కూడా తోసిపుచ్చి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపునిస్తూ కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలు జారీ చేయడంతో అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ కూడా జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఒక గుర్తును కూడా ఎంచుకోవాల్సి ఉన్న నేపథ్యంలోనూ త్వరలోనూ కూడా ఒక గుర్తును కూడా కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా జనసేన పార్టీ లేఖ రాయనుంది. మొత్తం మీద ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా త్వరలో జరగబోయే హైదరాబాద్ లో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, అటు ఆంధ్రప్రదేశ్ లో జరిగే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి మెంబర్షిప్ ని కూడా పార్టీ చేపట్టడం కూడా జరిగింది. మొత్తం మీద జనసేన పార్టీ శ్రేణులు మాత్రము ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీగా గుర్తింపు ఇవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ. థ్యాంక్ యూ.